వెల్కమ్ విజ్డమర్స్. ఈ సెషన్ మీకు ప్రోగ్రామింగ్ ప్రపంచంపై ఒక ఇనీషియల్ ఇంట్యూయిషన్ అందించేలా రూపొందించబడింది. ఈ కోర్ కాన్సెప్ట్స్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే రాబోయే పాఠాలన్నీ ఈ పునాదిపైనే నిర్మించబడతాయి. మా భవిష్యత్తు వివరణలు ఈ రోజు మనం నేర్చుకునే ప్రిన్సిపుల్స్పై ఆధారపడి ఉంటాయి, కాబట్టి మీరు పూర్తిగా ఫోకస్డ్గా ఉండాలని కోరుతున్నాను. ప్రోగ్రామింగ్లో మీ ఇన్స్ట్రక్షన్స్ యొక్క ఆర్డర్ చాలా ముఖ్యం. మనం కోడ్ని ఒక క్రమ పద్ధతిలో, అంటే సీక్వెన్షియలీ లైన్ ఆఫ్టర్ లైన్ రాస్తాం మరియు ఎగ్జిక్యూట్ చేస్తాం. నేను మళ్లీ చెబుతున్నాను, ప్రోగ్రామ్ని లైన్ ఆఫ్టర్ లైన్ రాయాలి మరియు ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ శాంపుల్ ప్రోగ్రామ్ని ఒకసారి చూడండి. ఈ ప్రోగ్రాంలో 3 లైన్లు ఉన్నాయి. మొదట ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బూమ్! ప్రోగ్రామ్ లైన్ ఆఫ్టర్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మీరు లాజిక్ గురించి కూడా అదే విధంగా ఆలోచించాలి. లైన్ ఆఫ్టర్ లైన్. నేను మళ్లీ చెబుతున్నాను, లాజిక్ని లైన్ ఆఫ్టర్ లైన్ ఆలోచించండి. ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆధారంగానే మనం మిగిలిన క్లాసులను అర్థం చేసుకుంటాం. ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం. మీరు మీ గర్ల్ఫ్రెండ్కు వాట్సాప్లో ఒక స్మైలీ ఫేస్ పంపాలని. లెట్స్ సే యువర్ గర్ల్ఫ్రెండ్ నేను అడిగానని ఊహించుకోండి. అప్పుడు మీరు ఏ స్టెప్ బై స్టెప్ లాజిక్ని ఉపయోగిస్తారు? ఈ స్టెప్స్ ఒకసారి చూడండి. మీరు ఫోన్ అన్లాక్ చేస్తారు, యాప్ ఓపెన్ చేస్తారు, చాట్ వెతుకుతారు, ఎమోజీని సెలెక్ట్ చేస్తారు మరియు సెండ్ బటన్ నొక్కుతారు. ఈ రోజువారీ పనిలాగే ప్రోగ్రామింగ్లో కూడా మీరు లాజిక్ను ఖచ్చితమైన సీక్వెన్షియల్ స్టెప్స్గా విభజించాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఆలోచించాలి. If you're enjoying our journey together, don't forget to like, share and subscribe to stay updated. For more deep dive resources, including practice quizzes and real-world projects, visit the Wisdomers app at www.wisdomers.in. Let's keep building together.